ఈరోజు ముహూర్త బలం దీపారాధన. మీరు అనేక దేవాలయాల దర్శనాలు చేసినప్పటికీ లేదా యజ్ఞయాగాది క్రతువులు జపతపాదులు ఇలా చాలా పరిహారాలు చేసినా కొన్ని సమస్యలకు విరుగుడు కలగకపోయి ఉండొచ్చు. అంటే మీ సమస్య ఇంకా అలాగే ఉండొచ్చు. కానీ ఈ దీపారాధన 10, 15, 20, 30, 40, 60, 90 లాస్ట్ 93 రోజులు మనసా వాచా కర్మణ క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ దీపాన్ని వెలిగించి చూడండి. సాధ్యమేకార్త సంయుక్తం మన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తివిరాప భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ ఘోరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. నిజంగా మనస్సంకల్పితం నెరవేరుతుందమ్మా. అంటే మనసులో కోరికలు నెరవేరుతాయి. 10 రోజుల్లో అవ్వచ్చు, 20 రోజుల్లో అవ్వచ్చు, లాస్ట్ మీకు 93 రోజుల్లోపు అయిపోతుంది. ఇవాళ దీపారాధన. ఇవాళ మట్టి ప్రమిదలో దీపం పెట్టాలి. అంటే ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో ఆవు నెయ్యి వేసి పసుపు రంగు ఒత్తి వేసి, ఈ పసుపు రంగు ఒత్తి అంటే ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడేం దొరకదు. పసుపు రంగు క్లాత్ ఉంటుంది కదా, అది కొత్త క్లాత్, వాడింది కాకుండా కొత్తది, అంటే ఉతకనిది, ఒకసారి కూడా నీళ్ళల్లో తడవకుండా ఉతకకుండా ఉన్నది. అది బ్లౌజ్ పీస్ అనుకోండి, పసుపుది, ప్యూర్ కాటన్ ఉండాలి. కట్ చేసుకోండి, చిన్న ఒత్తుల్లాగా కట్ చేసుకోండి. ఒక బ్లౌజ్ పీస్ కట్ చేస్తే నాకు తెలిసి ఒక 200 ఒత్తులు వస్తాయి. 200 లేదా కనీసం 150, కనీసం 100 ఒత్తులు అనేవి వస్తాయి ప్యూర్ కాటన్వి. అవి కట్ చేసి పెట్టుకోండి. చక్కగా ఇట్లా 2 చేతులతో నలిచి పసుపు ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి మట్టి ప్రమిదలో ఈరోజు ఉదయం 11 గంటల లోపు ఎప్పుడైనా పర్వాలేదు మీ పూజా మందిరంలో ఈ దీపం వెలిగించండి. మీకు ఎంత త్వరలో, అంటే ఈ దీపం వల్ల అతి త్వరలో ఈ నక్షత్ర యోగము ముహూర్త బలం వల్ల ఈ రోజున్న ఈ ముహూర్తంలో ఈ దీపం వెలిగించడం ద్వారా అతి త్వరలో శుభవార్త వింటారు. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. దత్తార్పణమస్తు.